హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. అటల్ పెన్షన్ స్కీమ్ అనేది అన్ఆర్గనైజ్డ్ లేబర్ కోసం టార్గెట్ చేసిన ఒక బ్యూటిఫుల్ పెన్షన్ స్కీమ్. అన్ఆర్గనైజ్డ్ లేబర్ అంటే తెలుగులో అసంఘటిత కార్మికులు అని. ఎవరు అసంఘటిత కార్మికులు అవుతారు? లేబర్ కానీ, డైలీ వేజెస్కి వర్క్ చేసేవాళ్ళు, ఆటో పని చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, రిక్షా తొక్కేవాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు, ఎట్సెట్రా వీళ్ళందరూ కలిపి అన్ఆర్గనైజ్డ్ లేబర్ అవుతారు. ఆర్గనైజ్డ్ లేబర్ అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఇంత శాలరీ ఇస్తుంది, ఇంత పిఎఫ్ కట్ అవుతుంది, ప్రైవేట్ కంపెనీ అయినా సరే చాలా మటుకు కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా ఆర్గనైజ్డ్లోకి వస్తారు కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించింది కాదు. సో ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ లేబర్కే. సో దీనికి ఎవరు అర్హులు అంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉన్నవాళ్ళే. సో వయసు ఎంత ఉండాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు పర్పస్ ఏంటో కూడా మనకు అర్థమైంది కదా. ఆర్గనైజ్డ్ లేబర్కి అయితే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎంతో కొంత పిఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తాయి. అన్ఆర్గనైజ్డ్ లేబర్కి అయితే అంత కంట్రిబ్యూషన్ లేకపోతే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి మనం కూడా రిటైర్మెంట్ తర్వాత ఎంతో కొంత ఎర్నింగ్స్ ఇన్కమ్ వస్తే హ్యాపీగా బతకొచ్చు అన్న ఉద్దేశంలో ఈ స్కీమ్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మోదీ గారు. అండ్ ఇప్పుడు నెలకి ఎంత కంట్రిబ్యూట్ చేయాలి అంటే మీకు నెలకి ఎంత పెన్షన్ కావాలి అన్న క్వశ్చన్ మీద డిసైడ్ అవుతుంది. ఎంత కావాలి అంటే 5 రకాల పెన్షన్స్ ఉంటాయి. 1000, 2000, 3000, 4000, 5000. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5000 కావాలి. సో 5000 కావాలంటే ఎలాగా? నా వయసు ఎంతో ఆ వయసుకి 60 రావడానికి ఎంత డిఫరెన్సో అన్ని సంవత్సరాల పాటు నెలకి నేను ఎంత కంట్రిబ్యూట్ చేయాలనేది ఒక టేబుల్ బట్టి డిసైడ్ అవుతుంది. ఆ టేబుల్ నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన వయసు ఎంతో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న పెన్షన్ ఎంతో దాన్ని బట్టి మన మంత్లీ కంట్రిబ్యూషన్ అనేది డిసైడ్ అవుతుంది. సరే, దీనికి నామినీస్ ఎవరంటే ఒకరు 2 లెవెల్లో నామినీస్ ఉంటారు. మనకేదైనా జరిగి అనుకోకుండా ప్రమాదం సంభవించి మరణం లాంటిది ఏదైనా జరిగితే మన స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళకి నామినేషన్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే మనం 1000 రూపాయల పెన్షన్ని ఆప్ చేసుకుంటే 1,70,000, 2,000 పెన్షన్ ఆప్ చేసుకుంటే దానికి డబుల్, 3,000 అయితే దానికి ట్రిపుల్, 4,000 అయితే దానికి 4 టైమ్స్, 5,000 అయితే దానికి 5 టైమ్స్. 5 టైమ్స్ ఎంత? 8,50,000. సో నామినీకి 1,70,000 నుంచి 8,50,000 వరకు వస్తుంది. ఎలా వస్తుందంటే మనం ఎంచుకునే లెవెల్ ఆఫ్ పెన్షన్ బట్టి. ఇప్పుడు ఏ పెన్షన్ ఎంచుకోవాలనుకుంటే అది మన కెపాసిటీ, మన కంట్రిబ్యూషన్ నెలకి ఎంత చేయగలను అనుకుంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటే ఏదైనా పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుకి వెళ్ళొచ్చు, నేషనలైజ్డ్, ఆర్ఎల్స్ ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. వెళ్తే ఇలా నేను అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తాలూకు అప్లికేషన్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, అప్లికేషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. దాంతోపాటు మనకు కావాల్సిన ఐడి ప్రూఫ్, ఫోటోగ్రాఫ్స్, ఇంకా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మన ఫేవర్లో ఒక ప్రాన్ నెంబర్ ఓపెన్ అవుతుంది. పాన్ కాదు, PRAN ప్రాన్ నెంబర్. సో ఈ నెంబరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం పనికొస్తుంది. ఇది ఏ నెల కూడా కంట్రిబ్యూషన్ ఆగకుండా కంటిన్యూస్గా మనకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతీ నెల మన బ్యాంక్ అకౌంట్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కరెక్ట్గా అమౌంట్ని సరిపోయినంత మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే అకౌంట్ 6 నెలల వరకు మనం కరెక్ట్గా డబ్బులు కట్టకపోతే 6 నెలలు అయ్యాక ఫ్రీజ్ అయిపోతుంది. సంవత్సరం వరకు మెయింటైన్ చేయకపోతే డీయాక్టివేట్ అయిపోతుంది. 2 సంవత్సరాలు అయినా కూడా 1 నెల కూడా కంట్రిబ్యూట్ చేయకపోతే చచ్చిపోతే మనం బతికించలేము. ఫ్రీజ్ అయిపోయినా, డీయాక్టివేట్ అయిపోయినా మళ్ళీ స్పెషల్గా మనం ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్నామో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఒక లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది. అదంతా హెడేక్ ప్రాసెస్. సో సరిపడినంత మనీని అకౌంట్లో పర్ఫెక్ట్గా ప్రతి నెల మెయింటైన్ చేసుకుంటేనే మనం అకౌంట్ని 60 సంవత్సరాల పాటు పర్ఫెక్ట్గా రన్ చేయగలం. సో అలా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. రెండవది, 60 సంవత్సరాల పాటు మనం బాగానే ఉంటే మాత్రం 60 సంవత్సరాల 1 నెల నుంచి మన పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది.
లేకపోతే మిడిల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ నార్మల్గా 99% ఉండదు. మిడిల్ డ్రాప్ ఒక్క ఛాన్స్లో అవుతుంది. అంటే మనం బాగా ప్రమాదానికి లేకపోతే ఏదైనా ఆరోగ్యరీత్యా ఏదైనా అస్సలు కోలుకోలేని పరిస్థితికి వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అలాంటి ఏదైనా అసంఘటిత ప్రమాదం జరిగి ఇంకా కోలుకోలేము, ఎర్నింగ్ లేదు, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ అకౌంట్ని స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతవరకు రాకుండా ఉండాలి అంటే అకౌంట్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో దీన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను కదా, అకౌంట్ ఓపెన్ అయినట్టే మనకు ఒక ప్రాన్ నెంబర్ ఉంటుందని. అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? ఫ్యూచర్ రిఫరెన్స్లో మనకి ఏదైనా అయితే మన నామినీ ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేసి తెచ్చుకోవడానికి ఇదే నెంబర్ని యూటిలైజ్ చేసుకుంటారు. రెండోది, ఒకవేళ మన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయినా, డీయాక్టివేట్ అయిపోయినా, చచ్చిపోయినా మనం తిరిగి రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాన్ నెంబర్ కావాలి. సో అలా రెఫరెన్స్కి క్లెయిమ్ చేసుకోవడానికి ఈ నెంబర్ చాలా పనికొస్తుంది. అండ్ అంతేకాదు, మనం చేసే కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, మన కంట్రిబ్యూషన్ ఏమవుతుంది, మనకు ఏదైనా నెల ఇంకా పెండింగ్ ఉందా, అంతా పర్ఫెక్ట్గా రెగ్యులేట్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు ఏపీవై అండ్ ఎన్పిఎస్. ఏపీవై అంటే మనకు తెలిసింది అటల్ పెన్షన్ యోజన, ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ రెండిటికి కామన్గా ఒకటే ప్రాన్ నెంబర్ ఉంటుంది. ఈ ప్రాన్ నెంబర్ని యూజర్ ఐడి కింద తీసుకొని మనం ఏ నెంబర్ని అయితే అకౌంట్కి రిజిస్టర్ చేస్తామో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని పాస్వర్డ్ కింద భావించి యూజర్ ఐడిని పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ఎన్ని నెలలు పెండింగ్లో ఉంది, అంతా పర్ఫెక్ట్గా కట్టామా లేదా, లేకపోతే మనం కంట్రిబ్యూట్ చేస్తున్న సొమ్ముని గవర్నమెంట్ ఎలా సెగ్రిగేట్ చేస్తూ వేరు వేరు సెగ్మెంట్స్కి తిరిగి రీఇన్వెస్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో అలా కూడా యాప్ ఉపయోగపడుతుంది. ఆ యాప్ నేమ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ రెండోది, నామినీకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్పాను. రెండోది, ఫ్రీజ్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అకౌంట్ మంచిదేనా, ఓపెన్ చేయొచ్చా, దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే, ఎస్పెషల్లీ ఫోకస్డ్గా ఇది అన్ఆర్గనైజ్డ్ లేబర్ కోసం టార్గెట్ చేసిన స్పెసిఫిక్ స్కీమ్ కాబట్టి వాళ్ళు నాకు తెలిసినంత వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం మార్కెట్లో అప్పు తెచ్చుకున్న ట్రాన్సాక్షన్ చేసిన 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కను చూస్తాం కాబట్టి 2 రూపీస్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 24% అవుతుంది. నార్మల్లీ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తాలూకు యావరేజ్ పర్సంటేజ్ రిటర్న్ 8%. 8కి 24కి 3 టైమ్స్ డిఫరెన్స్ ఉంది, 8 3 24 కాబట్టి. కానీ 24% రిటర్న్ ఇచ్చే స్కీమ్స్ ఏవి మార్కెట్లో మనకి కనబడవు, ఎక్సెప్ట్ షేర్స్. మనం రిస్క్ ఎక్కువ బేర్ చేస్తే రిటర్న్ కూడా అలాగే ఉంటుంది. రిస్క్ ఏమీ లేకుండా కామ్గా ఐడియల్ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు స్పెసిఫిక్గా రిటైర్ అయిన తర్వాత ఇంత పెన్షన్స్ కావాలి అనుకుంటే రిస్క్ లేకుండా ఈ స్కీమ్ చాలా మంచిది. రిస్క్ బేర్ చేద్దాం అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కొన్ని ఎక్కువ పర్సంటేజ్లు ఉన్నాయి, ఆర్డీస్ ఉన్నాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, రిటర్న్ పాలసీలు ఉంటాయి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వెయిట్ చేస్తే ఫ్యూచర్లో పెరిగే షేర్లు ఉంటాయి. ఇమీడియట్గా ఇంట్రాడే చేసుకుందాం అంటే చాలా షేర్ మార్కెట్లో చేసుకోవచ్చు. అది మన బట్టి డిసైడ్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ అవర్ ఓన్ డెసిషన్, డిపెండ్స్ అపాన్ అవర్ రిస్క్ బేరింగ్ పాలసీ. ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. రిస్క్ వద్దు, ఇది చాలు, నాకు పర్ఫెక్ట్గా ఇంత రిటర్న్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మంచి పాలసీయే, ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకంటూ 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా మనం అప్పటికి శరీరంలో సత్తు లేకపోతే, పనిచేసే పరిస్థితుల్లో ఉండకపోతే, మనకంటూ ఫిక్స్డ్గా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా ఓపెన్ చేయాల్సిన మంచి స్కీమ్ ఇది. ఆల్టర్నేటివ్స్ ప్రతిదానికి ఉంటాయి, ఉన్నంతలో ఇది మంచి స్కీమే. సో దట్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగి, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగి, అకౌంట్లో సరిపడినంత మనీని ప్రతి నెల ఉంచుకోగలం అనుకునే ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మనకి 18 to 40 ఏజ్ గ్రూప్ ఇచ్చారు కదా, మనం తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తే కంట్రిబ్యూషన్ కూడా తక్కువే ఉంటుంది, బెనిఫిట్ వచ్చేసి ఈక్వల్.
అదే మనం 40కి దగ్గరలో 39, 38, 40 అంత దగ్గరలో చేయాలనుకుంటే కంట్రిబ్యూషన్ కూడా ఎక్కువే ఉంటుంది. రిటర్న్ ఎవరికైనా కామన్. సో ఏదైనా సరే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం తీసుకునే డెసిషన్ బట్టే ఉంటుంది. ఓవరాల్గా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయమని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సో దట్ నాకు తెలిసిన అనాలిసిస్ నేను చెప్పాను. అండ్ దాంతోపాటు నేను 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెన్ చేశాను. అప్పటికైతే ఒక బెనిఫిట్ కూడా ఉండేది. మనం కంట్రిబ్యూట్ చేస్తున్న ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన మొత్తం టోటల్లో హాఫ్ ఆఫ్ ది మనీ కానీ 1000 కానీ ఏది ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని మొదటి 5 సంవత్సరాల పాటు రిటర్న్ కూడా ఇచ్చేవారు. నాకు అన్ని 5 సంవత్సరాలు ఇప్పుడు 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి నాకు మొదటి 5 ఫైనాన్షియల్ ఇయర్లకి కట్టిన అమౌంట్లో 5,000 చొప్పున ప్రతి సంవత్సరానికి ఒకసారి నాకు వచ్చేసింది కూడా. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆ స్కీమ్కి ఆ ఫెసిలిటీ లేదు. కానీ ఏదో ఒక ఆధారం మనకు ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అకౌంట్ ఓపెన్ చేసే తీరాలి. ఇది కాకపోతే ఇంకొకటి, కాకపోతే ఇది మంచిది. సో ఎంత ఎంత కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే, మనకు ఎంత పెన్షన్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. సో దట్ ఎలా డిసైడ్ చేసుకోవాలనుకుంటే, ఈరోజు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మనకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక పూట భోజనం 100 రూపాయలకు వస్తుందని నేను అనుకోను. ఆ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ఫ్లేషన్ లెక్క పెట్టుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది ఆ రోజుకి. సో దట్ ఆ రోజుకి ఆ అమౌంట్ ఎంత ఉంటే మనం లిమిటెడ్గా బతకగలమో ఇప్పటి నుంచే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ స్థాయిలో మనం బతకాలి అనుకుంటే దానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం మంచిది. వేరియస్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని కూడా తీసుకొని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా అన్నీ పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకొని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది సజెస్టివ్ థింగ్. ఇది నాకు తెలిసిన అటల్ పెన్షన్ యోజన తాలూకా అనాలిసిస్. దీనికంటే బెటర్ స్కీమ్స్ కూడా ఉండొచ్చు. వాటి గురించి నేను అవేర్నెస్ తెచ్చుకొని మీకు ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీ సజెషన్స్ని నేను స్వీకరిస్తాను, తీసుకుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.